సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గవర్నర్లు పంపే బిల్లుపై రాష్ట్రపతికి గడువు విధించింది. 3 నెలల్లోగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. జాప్యం జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి కారణాలు తెలపాలన్నారు. రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించవచ్చని సూచించింది. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను 3 నెలలకు మించి ఉంచకూడదని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని తాజాగా బెంచ్ స్పష్టం చేసింది. ఒకవేళ జాప్యం జరిగితే గనక సరైన రాష్ట్రపతి భవన్ ఆ కారణాలను రాష్ట్రాలకు వివరించాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ నిర్ణీత సమయంలోపు రాష్ట్రపతి నుంచి సరైన స్పందన లేకుంటే మానమాస్ రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు చెందిన 700 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. నేషనల్ హెరాల్డ్ను ప్రచురించే ఏజీఎల్ సంస్థను యంగ్ ఇండియన్ ప్రైవేటు లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు 38% చొప్పున వాటా ఉంది. తాజాగా ఢిల్లీ, ముంబై, లక్నో నగరాల్లో ఉన్న ఏజీఎల్ ఆస్తులను ఈడీ గుర్తించింది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద చర్యలు చేపట్టింది. జప్తు చేయనున్న ఆస్తుల్లో ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ కూడా ఉంది. గతంలోనే ఈ ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. అయితే ఇప్పుడు వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. భూభారతిపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి పొంగులేటి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నెల 14న భూభారతి పోర్టల్ ప్రారంభం కానుండగా తొలుత 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రజల సూచనలతో పోర్టల్ను మరింత బలోపేతం చేయాలని చెప్పారు. భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. అవగాహన సదస్సుల బాధ్యత కలెక్టర్లకు అప్పగించినట్లు సీఎం తెలిపారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై రగడ రాజుకుంటూనే ఉంటుంది. విద్యార్థులందరూ ఏకమై ఉద్యమం చేపట్టారు. విద్యార్థి సంఘాలు, విపక్షాలు వీరికి మద్దతు పలకడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చివరికి సుప్రీంకోర్టుకు చేరింది. ఈ భూమి హెచ్సియుది కాదని, మొత్తం 400 ఎకరాల్లో అంగుళం కూడా వర్సిటీ పరిధిలోనికి రాదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు.
ఏమేమి చదువుతుంటే అది జంప్ అవుతుంది? విశ్వాసఘాతకం తెలంగాణ ప్రజల పట్ల. దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి, ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్ కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. ఈ భూమి ఏదైతే ఉన్నదో, ఈ 400 ఎకరాల అడవి భూమి, సుప్రీంకోర్టు 1996లోనే దాదాపు 30 ఏళ్ల కిందటనే స్పష్టమైన తీర్పిచ్చింది. ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. మీకు FRBM ను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్ గా స్కీమ్. బ్రోకర్ ఎవరో తెలుసా, ఎందుకు పెడతలేడు? పెట్టచ్చు కదా. తప్పు చేస్తే ఇది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు, ప్రజలు దాచుకొని 1000 కోట్లు సంపాదించినటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. క్రమశిక్షణ గల పార్టీ. ఎక్కడ ఏ అవినీతికి పాల్పడినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. బయట పెడతా ఎందుకు బయట పెడతాడు? ఆధారం బయట పెట్టచ్చు కదా. ఎవరు ఆయన ఎందుకు బయట పెడతలేడు? కళ్ళు దొబ్బిన ఇంట్లో చూసినా ఒక బీజేపీ బిడ్డ, నీ అహంకారం కండకారం తీస్తే బిడ్డ గంట నీ అయ్యే ఇంకా వాళ్ళ అయ్యే ముఖ్యమంత్రి అనుకుంటాడు, ఇంకా ఆయన మంత్రి అనుకుంటాడు. వాడు బిడ నీ భాషనే, నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ, నీ అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభం వచ్చింది. ఇలా చెవులు దొబ్బినాయి కేసీఆర్ కొడుకు. నేను కేటీఆర్ గారిని తెలంగాణ ప్రజల తరఫున ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు 10 ఏళ్ల కాలంలో మీరు హైదరాబాద్ లో ఉన్నటువంటి బంగారం లాంటి ప్రభుత్వ భూములు ఎన్ని వేల ఎకరాలు అప్పనంగా అమ్మేశారు, ఎన్ని వేల ఎకరాలని మీ అనుయులకి కట్టబెట్టారు, ఎన్ని వేల ఎకరాలని డిఫారెస్ట్ చేశారు, కొండలు కరిగిపోయే రకంగా పనులు జరుగుతా ఉన్నాయి. మీరు అప్పనంగా భూ విధ్వంసం చేసి విచ్చలవిడిగా హైదరాబాద్ ఉన్న భూముల్ని మాయాజాలం చేసి అమ్మినటువంటి రోజులు ఇంకా ప్రజలు మర్చిపోలే. హైదరాబాద్ ఒక్క చోటనే 10,000 పైచీలకు ఎకరాల ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా అమ్మేసినటువంటి నీవు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతా ఉన్నావు. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించకుండా రాష్ట్ర ప్రజానికానికి, రాష్ట్ర సంక్షేమానికి, అభివృద్ధికి నిరోధకులుగా తయారైతూ ముందుకు నడుస్తా ఉన్నారు. ఆ క్రమంలోనే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకటి ఆ భూములకు సంబంధించిన అంశం రాజకీయం చేయబోయారు. అది HCU ల్యాండ్ కాదు, ప్రభుత్వ భూమి అని. ఇది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు. ఇది ప్రభుత్వ భూమి అని ఇవ్వటం అందరికి కూడా తెలుసు. ఈ విధమైన చీప్ ఎవరు విద్యార్థులకు చూపెట్టినా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి చూపెట్టి, దేశానికి సంబంధించిన అంటే ఏ ఎన్విరాన్మెంటిస్ట్ గానీ, యానిమల్ లవర్ గానీ వారిని ప్రభావితం చేయాలి, వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో జరిగిన వైనం. వారు తప్ప అంటలేను. ఈ రోజు సోషల్ మీడియాను ఉపయోగించి ఏ విధంగా చేస్తా ఉన్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన ధర్మం మా పైన ఉంది. జమిలీ ఎన్నికలపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం ఒక ఎన్నికపై తిరుపతిలో మేధావుల సదస్సు జరిగింది. టెక్నాలజీ సాయంతో జమిలీ ఎన్నికల నిర్వహణ చాలా సులువన్నారు. రాజకీయ కోణంలో జమిలీని కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, ఈ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పైగా ఖర్చులు కూడా సేవ్ అవుతాయన్నారు. బూతులు మాట్లాడారు కొందరు, బాగా చాలా పెద్దగా మాట్లాడారు. అంతా ఇంట్లో ఉండే అమ్మను, ఆదిని అంటే భార్యను, వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళకు వ్యతిరేకంగా మాడుతుంటే కొంతమంది పైశాచిక ఆనందాన్ని అనుభవించారు. పార్టీల గురించి మీరందరూ కూడా తెలుసు. దాని గురించి ఈ పార్టీ ఆ పార్టీ నేను అందచ్చుకోను. నేను ఆ సభల్లో అక్కడక్కడ మాడుతూ ఈ బూతులు మాట్లాడడం మంచిది కాదు, సభల్లో మర్యాద పాటించాలా, సంస్కారం ఉండాలా, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ బట్టి ఓటేయాలని నేను అప్పుడు తిరుగుతూ చెప్తున్నా. పదవిలో ఉన్నప్పుడు, పదవిలో నుంచి దిగిపోయిన తర్వాత కూడా. ఉచితము అనుచితానికి దారి తీస్తుంది. ఈ జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి చాలా వరకు. అందువల్ల ఇదే మన దేశంలో మొదటిసారిగా మనమే పెడుతున్నాం కూడా కాదు. స్వీడన్లో 4 ఏళ్లకు ఒకసారి జమిలీ ఎన్నికలు జరుగుతాయి. నేను కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా. నా సలహా ఏంటంటే పార్లమెంటు, అసెంబ్లీకి ఒకసారి ఎన్నికలు జరపండి. ఎన్నికలు జరిపిన నెల రోజుల్లో మున్సిపాలిటీలకు, పంచాయతీలకు కూడా ఎన్నికలు జరపండి. 4 గెలిపి ఒక రోజు అంటే కొద్దిగా కష్టం అవుతుంది. అప్పుడు మనకి పరిపాలన పైన ఎక్కువగా దృష్టి పెట్టడానికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ దక్షిణాఫ్రికాలో కూడా జమిలీ ఎన్నికలు జరిగాయి. దానివల్ల బాగా ఖర్చు గణనీయంగా తగ్గిందని వాళ్ళు చెప్పారు.
బూతులు మాట్లాడారు కొందరు, బాగా చాలా పెద్దగా మాట్లాడారు. తిరుమలలో భద్రత డొల్ల మరోసారి బయటపడిందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. పాదరక్షలు వేసుకుని మహాద్వారం వరకు భక్తులు వెళ్లారు అంటే ఎలాంటి భద్రత ఉందో తెలుస్తుందన్నారు. శ్రీవారి దర్శన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు పట్టించుకోలేదన్నారు. డొల్లతనం ఈ రోజున మరింత స్పష్టంగా లోక విదితమైంది. ఈ రోజు శ్రీవాణి దర్శనానికి వెళ్ళినటువంటి ముగ్గురు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి మహద్వారం వరకు అంటే దాదాపు 1/2 కిలోమీటర్ మేర మధ్యలో దాదాపు 3 అంచెల భద్రతా సిబ్బంది ఉంటున్నారు కూడా. ఉండినా వీళ్ళు పాదరక్షలతో మహద్వారం వరకు రావటం తిరుమల తిరుపతి ఆలయ చరిత్రలోనే ఇలాంటి దుర్ఘటన జరగటం మొదటిసారి. శ్రీవారి ఆలయ 4 మాడ వీధులలో పాదరక్షలు ధరించటం మీద నిషేధం ఉన్నది. కానీ ఈ ముగ్గురు భక్తుల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనే ఎలా రానిచ్చారు? మధ్యలో భద్రతా సిబ్బంది విజిలెన్స్ వాళ్ళు ఎందుకు అడ్డుకోలేకపోయారు? మహద్వారం గేటు దగ్గర వరకు కూడా వాళ్లను పట్టించుకోకుండా పోవటము అంటే తిరుమల తిరుపతి దేవస్థాన పాలనా వ్యవస్థ ఎంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది ఈ కూటమి ప్రభుత్వంలో అన్నది స్పష్టంగా తేట తెల్లమైపోయింది. మేజోళ్లకు పర్మిషన్ ఉంది అన్నది ఏ బోర్డులో నిర్ణయించినారో ఆ బోర్డు తీర్మానాన్ని బయటికి తీయాలి. ఏ ఆగమ సలహా మండలి నిర్ణయించిందో, ఏ ఆగమ సలహా మండలి సలహా ఇచ్చిందో ఆ ఆగమ సలహా మండలి యొక్క తీర్పును కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత టీటీడీ అధికారుల మీద ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహద్వారం వరకు పాదరక్షలతో వచ్చారు అంటే ఈ అధికారుల నిర్లక్ష్యం, ఈ కూటమి యొక్క పాలన పరిస్థితి ఏ దుస్థితిలో ఉన్నది అనడానికి ఇది స్పష్టమైనటువంటి రుజువు. పరమ పావనుడైన వెంకటేశ్వర. వెల్కమ్ బ్యాక్. రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో చెప్పిందే నిజమైందే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన పాస్టర్ ప్రవీణ్ మృతి రోడ్డు ప్రమాదం వల్లే సంభవించిందని పోలీసులు తేల్చారు. సెల్ఫ్ యాక్సిడెంట్గా ధృవీకరించారు ఐజీ అశోక్ కుమార్. ఇదే విషయాన్ని వారం రోజుల క్రితమే రాజ్ న్యూస్ చెప్పింది. కంకర కారణంగానే యాక్సిడెంట్ జరిగినట్లుగా ఎఫ్ఎస్ఎల్ అధికారులు నిర్ధారించారు. పగడాల ప్రవీణ్పై బుల్లెట్ పడడం కూడా రోడ్డు మార్జిన్ అర్ధచంద్రాకారంలో ఉండడమే కారణమన్నారు. ఇదే విషయాన్ని వారం రోజుల క్రితం రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో రిటైర్డ్ సిఐ సాల్మన్ రాజ్ చెప్పారు. ఎఫ్ఎస్ఎల్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి ఈ రోడ్ కండిషన్, యాక్సిడెంట్ అయిన స్పాట్ కండిషన్ని చేశారు. మీరు క్లియర్గా చూడొచ్చు ఫిజికల్ కండిషను. అక్కడ కంకర క్రష్ స్టోన్ వేశారు అక్కడ. అంటే ఈ బెరూన్ మీద, రోడ్ సైడ్ బెరూన్ మీద మట్టి కాకుండా ఈ కంకరాలు ఉండడం, ఈ కంకరాలు ఉండడానికి వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద యాక్సిడెంట్. ఎందుకు అక్కడ దాకా వచ్చిన తర్వాత వెహికల్ ఎవరికైనా అక్కడ వేగంగా వస్తున్నప్పుడు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇది కూడా ఈ కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణమైందని వాళ్ళ ఒపీనియన్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. తర్వాత ఈ కారు గుంత కూడా చూస్తే 7 ఫీట్ ఆల్మోస్ట్ పైనుంచి చూస్తే 7 అడుగులు ఉంది. అది ఒక అర్ధచంద్రాకారంలో ఉంది. అంటే వన్స్ మనిషి పడిపోయిన తర్వాత ఆ మోటార్ సైకిల్ అర్ధచంద్రాకారంలో ఇలా ట్రావెల్ చేసి ఎగిరెళ్ళి వారి మీద పడడానికి అవకాశం ఉంది అని వారు ఒపీనియన్ ఇచ్చారు. కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా మోటార్ సైకిల్ ఎందుకు పైన పడింది, వారి మీద పడింది అంటే వచ్చిన తర్వాత జారారు, పడిపోయారు. ఆ కండిషన్ ఇట్లా కారు షేప్లో ఉండడం వల్ల మోటార్ సైకిల్ ఎగిరి వారి మీద పడింది. అది మనకి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఒపీనియన్. టీమ్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆ 4 వెహికల్స్ ఏం చేసి
అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వెహికల్ ఇంకో వెహికల్ గుద్దినప్పుడు దీనికి ఉన్న పెయింట్ దానికి తగులుతుంది, దానికి ఉన్న పెయింట్ ఈ వెహికల్కి తగులుతుంది. కొలిజన్ జరిగినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ జరుగుతుంది. వారు క్లియర్గా చెప్పారు, దెర్ ఇస్ నో పెయింట్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు. కాబట్టి మరి ఖచ్చితంగా మరి ఇక్కడ సీన్ చూసి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా ఇది స్కిడ్ అయి ఉంటుంది. ఈయన స్కిడ్ అయి ఉన్న తర్వాత పర్సనల్గా ఈయన స్కిడ్ అయిన యాక్సిడెంట్, సెల్ఫ్ యాక్సిడెంట్ తప్ప ఇది ఏమి యాక్సిడెంట్ కాదు, అంటే వేరే వాళ్ళు ఎవరు చేసింది కాదు అని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అయితే నేను ఆ నిర్ణయానికి రావడానికి కూడా కారణాలు ఏంటంటే అప్పుడే నేను ఆ నిర్ణయానికి రాలేదు. ఎందుకంటే నా అనుభవం ప్రకారం నైట్ టైం వస్తున్నారు ఆయన, ప్రవీణ్ గారు నైట్ టైం వస్తున్నారు. నెక్స్ట్ ఆయన హెడ్ లైట్ లేదు, సిగ్నల్ లైట్స్ ఉన్నాయి. మన వీడియోలో చూసిన తర్వాత మనకు తెలిసింది ఏంటి, సీసీ ఫుటేజ్ మనం చూసిన తర్వాత ఇక్కడ వరుసగా కార్లు వెళ్ళినాయి, ఒక లారీ కూడా వెళ్ళింది. ఆ వెళ్తుండగా ఇక్కడ పెద్ద దుమ్ము రేగింది. అంటే ఆ స్పీడు, ఆ వెహికల్స్ వెళ్ళే స్పీడ్కి ఈయన ఎడ్జ్కి రావడం జరిగింది. ఈ ఎడ్జ్కి రావడం జరిగితే ఈ చిప్స్ వల్ల ఆ మోటార్ సైకిల్ కిందకి స్కిడ్ అయిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ మోటార్ సైకిల్ ఏంటంటే మనకి స్కిడ్ అయిపోయి ఖచ్చితంగా ఇది సెల్ఫ్ యాక్సిడెంటే అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, మీరు స్లోప్ ఉంది చూడండి, మోటార్ సైకిల్ ఇంజిన్ స్టార్టింగ్లో ఉంది, ఆ స్లోప్లోంచి దిగింది. ఇంజిన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆ స్లోప్లోంచి మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళే లోపల ఈయన ఏం చేశాడంటే బ్యాలెన్స్ తప్పి బండి వదిలేశాడు అని నా ఊహ. బండి వదిలేయడంతో కింద పడిపోయాడు. బండి ఏమైంది, పైకి వెళ్ళి, ఇంజిన్ స్టార్ట్ అయి ఉంది కదా, పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది. ఎందుకంటే యాక్సిలేటర్ ఇస్తేనే పైకి వెళ్తుంది, అది యాక్సిలేటర్ ఇచ్చేది లేదు కాబట్టి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి ఆయన ఫేస్ మీద పడడం జరిగింది. మొత్తం బండి అంతా ఆయన ఫేస్ మీద వాలిపోవడం జరిగింది. ఆ ఫేస్ మీద వాలిపోవడం వల్ల టోటల్గా ఏమైందంటే ఇక్కడ బండి కింద కొంత ఫ్రేమ్ ఉంటుంది, హెచ్లాగా ఒక ఫ్రేమ్ ఉంటుంది బుల్లెట్ కింద. ఆ ఫ్రేమ్ నా ఉద్దేశం ఆ ఫ్రేమ్ కట్ అయినందువల్ల ఇక్కడ అది షార్ప్ ఎడ్జ్డ్ వూండ్ లాగా ఉంది అది. కాబట్టి నాకు ఖచ్చితంగా ఇది నేను స్కిడ్, ఆయన సెల్ఫ్ యాక్సిడెంట్